అణుబాంబులు అన్నటువంటిది ఖచ్చితంగా ఇరాన్ తయారు చేయాలనుకుంటోందన్నది ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలతో స్పష్టమైపోతుంది. చర్చలు విఫలం అవడానికి కారణం అణ్వస్త్ర వ్యవహారాలే, హార్ముజ్ జలసంధి కాదు. హార్ముజ్ జలసంధిని వదలడానికి ఇరాన్ సిద్ధంగా లేదు, వదులుకోవడానికి అమెరికా సిద్ధంగా లేదు. కాబట్టి ఆ గొడవ నడుస్తుంది. అణుబాంబులు మొన్నటిదాకా అయితే అణు నిరాయుధీకరణ ఒప్పందం మీద సంతకం చేసిన ఇరాన్ ఈ దఫా కుదరదని చెప్తుంది. అణుబాంబులు చేసుకుంటాం, మా సార్వభౌమాధికార హక్కు ఉంటుంది. ఒక్కటి నిజం, ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉంటే సేఫ్ కాదు. ఇరాన్ తీవ్రవాద సంస్థలు నడుపుతోంది. మిస్సైళ్ళు, డ్రోన్లు, రాకెట్ లాంచర్లు ఇట్లాంటివన్నీ ఎవరి దగ్గర ఉండాలి? ప్రభుత్వం దగ్గర ఉండాలి. కానీ తీవ్రవాదుల దగ్గర ఉన్నాయి. అక్కడ ఆ తీవ్రవాదుల చేతిలో ఉన్నప్పుడు దానికి ఏం సెక్యూరిటీ ఉంది? ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తుంది, అట్లాగే కదా, మిస్సైళ్లతోనే కదా. తీవ్రవాదులకు అది ఇచ్చింది, రేపొద్దున అణుబాంబు ఇవ్వదని ఏంటి గ్యారంటీ? లేదు, పాలకుడు పోయాడు, వాళ్ళు పట్టుకుపోతే ఎవడు ఇక్కడ ఇప్పుడు పాకిస్తాన్లో అణుబాంబుతో కూడా అదే డేంజర్ ఉంది. అందుకని అమెరికా తన చెప్పు చేతలో పెట్టుకుంది కదా, నూర్ అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్లో పెట్టుకుని కూర్చుంది కదా. అట్లాగా ఇరాన్ మీద ఏదైనా కట్టడి ఉంటే ఓకే, అదే అమెరికా అడుగుతుంది. అణుబాంబు పాకిస్తాన్ ఎట్టయితే నూర్ అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర అక్కడ ఖైరానా హిల్స్లో పెట్టేసేసి ఆ పక్కన ఒక అణు ఎయిర్ బేస్ పెట్టేసేసి ఆ రెండింటిని మా చేతుల్లో పెట్టింది, అట్టాగా నువ్వు పెట్టు, మేము ఒప్పుకుంటాం, లేకపోతే లేదంటుంది అమెరికా. అట్ట కుదరదంటుంది ఇరాన్. ఏం జరుగుతుందో చూడాలి.